మా ప్రిన్సిపల్ గారు 100% నేను ట్రై చేస్తాను, యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్స్ 2 రీకండక్ట్ చేయడానికి అన్నారు తప్పితే లిఖితపూర్వకంగా మాకైతే రాసి కానీ వైస్ ఛాన్సలర్ నుంచి తీసుకొచ్చి కానీ ఏమీ ఇవ్వలేదు. ఈ పక్షాన మేము ఏ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా లేము. స్టూడెంట్స్ అంతా యూనిటీగా రేపటి నుంచి జరిగే ఏ పరీక్ష రాయదు, లిఖితపూర్వకంగా ఇస్తేనే మేము రాస్తామని మేము హామీ ఇస్తున్నాం. నా పేరు మరియం అండి, నేను ఇక్కడ హౌస్ సర్జన్ స్టూడెంట్. మేము డాక్టర్ అల్లు రామలింగి హోమియో వైద్య కళాశాలలో చదువుతున్నాం. మేము వైద్య విద్యార్థులం. మేము ఈ సంవత్సరం మార్చిలో జరగాల్సిన వార్షిక పరీక్షలు ఎన్నికల కారణంగా 2 సార్లు రద్దయినవి. వాటి యొక్క టైం టేబుల్ అనేది మార్చడం జరిగింది 2 సార్లు. కానీ 3వసారి ఆఖరిగా ఖరారైన టైం టేబుల్ మాత్రం పిల్లల దృష్టికి తీసుకురాలేదు. నిన్న అనగా 13వ తారీఖున, యాక్చువల్గా 15వ తారీఖున జరగాల్సిన మొదటి సంవత్సరం ఫిజియాలజీ ఎగ్జామ్ అన్నది 13వ తారీఖుకి ప్రీపోన్ చేశారు. ఆ విషయం అన్నది పిల్లలకి ఏ ఒక్కరి దృష్టికి తీసుకురాలేదు. తీసుకురావాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది. వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకోలేదు. అలాంటిది నిన్న ఎగ్జామ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుందనగా 9:50కి అక్కడ ఇన్విజిలేటర్లు చూసుకున్నాక పిల్లలు ఎవరో రాలేదన్న విషయం తెలిసి అప్పటికప్పుడు విద్యార్థులు ఎవరో రాలేదేంటి అని వాళ్ళు గమనించుకుని వాళ్ళకి తెలియదని అప్పటికప్పుడు ఎదుర్కొన్న విద్యార్థిని ఇద్దరిని పిలిచి ఎగ్జామ్ రాయించేశారు. మా ప్రిన్సిపల్ సార్ అయితే మేము చూసుకుంటామని చెప్పారు, కానీ మాకైతే విద్యార్థులు ఎవరికైతే నమ్మకం లేదు. మాకు లిఖితపూర్వకంగా మళ్ళీ రీఎగ్జామినేషన్ డేట్ కన్ఫర్మ్ చేసే వరకు వైద్య విద్యార్థులు ఆందోళన చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. నా పేరు డాక్టర్ విక్రమ్ అండి, మేము ఇక్కడ పీజీ విద్యార్థిని. యూనివర్సిటీతో మాట్లాడి పూర్తిగా ఎగ్జామ్ రీకండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే మొన్న పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్ కూడా యూనివర్సిటీ వాళ్ళు రీకండక్ట్ చేస్తామని చెప్పారు. ఆ ఎగ్జామ్ కూడా 24 తారీఖు 30 తారీఖుల మధ్యలో ఈ పోస్ట్ పోన్ అయినాయి, వాళ్ళు పోస్ట్ పోన్ అయినాయి, మొన్న పోస్ట్ పోన్ అయింది జరిపించడానికి ప్రయత్నిస్తాం. తిరుపతి కాలేజ్ అన్నది ఒక రాజమండ్రికే ఒక అసెట్ లాంటిది, ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని మా దృష్టికి రావటం వల్ల ఇక్కడికి రావటం జరిగింది. ఏవైతే ఈ సార్వత్రిక ఎన్నికల వల్ల ఎగ్జామ్స్ డేట్స్ పోస్ట్పోన్మెంట్ చేశారో ఆ డేట్స్ సరిగా స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ అవ్వకపోవటం వల్ల ఇక్కడ యాజిటేషన్ స్టార్ట్ అయింది. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏవైతే ఎగ్జామ్స్ 2 పోస్ట్పోన్ అయినాయో అవి 2 మళ్ళీ రీకండక్ట్ చేయమని అడిగాము. దానికి యాజమాన్యం ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా స్టూడెంట్స్ మీద ఏ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు జరపకూడదని చెప్తున్నాం. ఎందుకంటే మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి స్టాఫ్ మధ్యలో ఉన్నటువంటి కలహాల వల్ల అయితే ఏంటి, లేకపోతే ఇక్కడ సరిపడినటువంటి స్టాఫ్ లేకపోవటం వల్ల అయితే ఏంటి, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో రాజమహేంద్రవరం అంటే ఏదో గొప్పగా ఊహించుకుని ఇక్కడికి వచ్చి చదువుకున్న విద్యార్థులు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటనేది బెంగపడేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండకూడదని కాలేజీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. అల్లు రామలింగయ్య హోమియోపతి కాలేజ్లో ఏదైతే స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున యాజిటేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వీరి అందరికీ కూడా 13న ఎగ్జామ్ ఏదైతే ఫిజియాలజీ ఎగ్జామ్ వీళ్ళకి ఇంటిమేషన్ లేకుండా సర్క్యులర్ రిలీజ్ కాకుండా ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. నాట్ ఈవెన్ 5 స్టూడెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరగలేదు. అంటే ముఖ్యంగా ఈ యొక్క యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క కార్యక్రమం జరిగింది తప్పితే ఇంకోటి కాదు. అదేవిధంగా పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి మేనేజ్మెంట్ని ప్రిన్సిపాల్ని అందరినీ కూడా అడగడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క వాళ్ళని కోరడం జరిగింది. ఈ యొక్క యాజిటేషన్లో కూడా ప్రిన్సిపాల్ గారు కూడా ఆయన కూడా డెసిషన్ తీసుకున్నారు. యూనివర్సిటీతో మాట్లాడి దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసి 24th to 30th మధ్యలో 2 ఎగ్జామ్స్ కూడా విడివిడి రోజుల్లో పెడతామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా పిల్లలు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. ఏదైతే కొంతమంది విద్యార్థులు 13 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్లో ఇక్కడ వీళ్ళు కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. సుమారుగా ప్రాక్టికల్స్లో 50 మార్క్స్ వేసి ఫెయిల్ చేశారు. మళ్ళీ 6 months దాకా వాళ్ళ యొక్క లైఫ్ పోతుందని విద్యార్థులు కూడా చెప్తున్నారు. కాబట్టి యాజమాన్యంతో ప్రిన్సిపాల్ గారితో కూడా మాట్లాడి ఏదైతే ఈ యొక్క కక్ష సాధింపు లాంటివి ఏమీ లేకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో వీరంతా కూడా మెలిగి ఉండాలని మేమందరం కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ గారిని కూడా చెప్పడం జరుగుతుంది. ఏమి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు సడన్గా వచ్చేసి
యూనివర్సిటీ అదే వీళ్ళకి అలా కాదు, మీరు అందరికీ పిల్లలందరికీ ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ 15th 24 to 30th అంటే 9 days టైం వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఏదైతే ప్రాక్టికల్స్లో పర్పస్ఫుల్లీ ఫెయిల్ చేశారు మమ్మల్ని అని చెప్పేసి అదొక పాయింట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనకి